హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. డిష్ వాష్ సోప్ తోటి సామాన్లు తోముకున్నప్పుడు మనం క్లీన్ చేసుకుంటే చక్కగా వాటర్ తోటి క్లీన్ చేసుకుంటాం. కానీ పని వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు సరిగ్గా తోమక అక్కడక్కడ మచ్చలు అనేది ఉండిపోతూ ఉంటుంది. లిక్విడ్ కూడా అంత తోముకున్నా మనకు కాస్ట్ అనేది ఎక్కువ పడిపోతూ ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో డబ్బులు ఆదా చేసుకునే ఐడియా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ సోప్ని గ్రైండర్తోని తురుముకోవాలండి. గట్టిగా ఉంటుంది కదా, కొంచెం కష్టంగా ఉందనుకోకండి, చాలా సులువుగానే అయిపోతుంది. మనకు కొద్ది క్వాంటిటీయే కాబట్టి కొంచెం తీసుకుంటే, అంటే పావు కంటే కొంచెం తక్కువేనండి, ఇంతవరకు మనం తురుము పెట్టుకోవాలి. గిన్నెలో కొంచెం వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ బాయిల్ చేసుకున్న వాటర్లో మనం తురిమి పెట్టుకున్న ఈ సోప్ మిక్సర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ సోప్ అంతా మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో కలుపుకోవాలి. ఈ సోప్ మొత్తం కరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేయాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరలా ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న సోప్ క్వాలిటీ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. సామాన్లు తోముకునేటప్పుడు కొంచెం గిన్నెలో వేసుకొని సపరేట్ చేసుకొని మన సామాన్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఒక టైం కంటే మనకి మార్నింగ్ కానీ అలాగే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వాడుకున్నాం కదా, ఫస్ట్ టైం సామాన్లు అన్నిటికీ కూడా కొద్దిగా లిక్విడ్ అనేది సరిపోతుందండి. మనం ఎక్కువ నీళ్ళు పోసాము కదా, నురగ రాదేమో అనుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా నురుగు వస్తుందో, జిడ్డు అనేది కూడా పోతుందండి. అన్నీ ఇంట్లో ఉన్నవి కాబట్టి ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయి. చాలా బాగా పనిచేస్తుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. బాయ్ మరి.